హలో అందరికీ. ఫైనలీ లాస్ట్ డే ఆఫ్ నవరాత్రి ఇవాళ వచ్చేసింది. ఇవాళ మన దుర్గాదేవి అమ్మవారి యొక్క 9వ అవతారమైన మా సిద్ధిదాత్రి అవతారంలో కనిపిస్తారనమాట. ఈ అవతారం ఎలా ధరించారో దాని గురించి ఇప్పుడు చూద్దాము. తన పేరు దేని సూచిస్తుంది అంటే గివర్ ఆఫ్ మిస్టికల్ పవర్స్, అంటే ఎవరు ఏమి అడిగినా ఆలోచించకుండా వాళ్ళకి వరాలు ఇచ్చే దేవత అనమాట. తన భక్తులు ఎవరిని బాధ పెట్టకుండా చూసుకుంటారు, వాళ్ళు ఏం అడిగినా ఇచ్చి. సో ఈ హిందూ సృష్టి ఎలా మొదలైంది అంటే అత్యంత అగాధమైన మరియు అపరిమితమైన శూన్యం మరియు సంపూర్ణమైన చీకటితో మొదలవుతుంది. అకస్మాత్తుగా ఒక దైవ కాంతి కిరణం ఉద్భవించి చీకటిని మాయం చేసేస్తుంది. అలా శూన్యాన్ని తేజోవంతమైన ప్రకాశంతో నింపుతుందన్నమాట. ఈ వెలుతురు స్టార్టింగ్లో ఏ రూపం లేకుండా ఉంటుంది, క్రమక్రమంగా ఒక అపురూపమైన ఫెమినైన్ ఫామ్ని తీసుకుంటుంది. అదే మన ఆది పరాశక్తి అమ్మవారు, మన సుప్రీం గాడ్డెస్. అలా మన ఆదిశక్తి అమ్మవారి నుండి త్రిమూర్తులైన లార్డ్ బ్రహ్మ, విష్ణు మరియు శివ ఉద్భవిస్తారు. ఇంకా ఆ దివ్యమైన త్రిమూర్తులు వారి పాత్రల గురించి ఆలోచించమని ఉపదేశిస్తారనమాట, ఈ విశ్వధర్మాన్ని నిలబెట్టడానికి అమ్మవారు. సో వాళ్ళంతా ఏం చేస్తారు, ఆ ఆదేశాల మేరకు డీప్గా ఇంకా తపస్సులోకి వెళ్ళిపోతారు, ఒక నది ఒడ్డున కూర్చుని. అలా చాలా ఏళ్ళు గడిచిపోతుంది. వారి భక్తికి మెచ్చి ఇంకా మన గాడ్డెస్ అయిన మా సిద్ధిదాత్రి అవతారంలో వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతారు. ఇంకా అలా ఆవిడ వారికి సహచరులుగా ముగ్గురిని సృష్టిస్తారనమాట. ఎవరంటే విష్ణువుకి లక్ష్మీదేవి, బ్రహ్మకి సరస్వతీదేవి, ఇంకా శివుడికి పార్వతీదేవి. అలా ఇంకా త్రిమూర్తులు వాళ్ళ వాళ్ళ పాత్రలని నిర్వహించబడ్డాయి. ప్రపంచ సృష్టికి బ్రహ్మ, దాని రక్షణకు విష్ణువు, ఇంకా ప్రళయం సమయంలో జరిగే చివరి లయానికి శివుడు. ఇలా వారి వారి శక్తుల్ని సహచరులతో నిర్దేశింపబడినదన్నమాట. ఇంకా మా సిద్ధిదాత్రి అమ్మవారు ప్రామిస్ చేస్తారు వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ జరిగేలా త్రిమూర్తులకి. సో ఆవిడ ఒక 8 సిద్ధిస్ని కూడా ఇస్తారనమాట వాళ్ళకి. వాటి పేర్లు అనిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రకంబ్య, ఇషిత్వ అండ్ వశిత్వ. దాంతోపాటు ఇంకో 9 నిధులను, ఇంకా 10 గొప్ప సూపర్ పవర్స్ ఉంటాయి కదా, వాటిని ఇస్తారనమాట. ఇంకా ఆవిడ బ్లెస్సింగ్స్తో ఈ అత్యంత సృష్టి అన్ఫోల్డ్ అవుతుంది. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి జీవం ఉండే బీయింగ్స్ లాగా, లైక్ స్టార్స్, గెలాక్సీస్, కాన్స్టలేషన్స్, ఈ మొత్తం సోలార్ సిస్టమ్ అంతా. అండ్ దెన్ 14 లోకాలు ఒక షేప్కి తీసుకొని మా సిద్ధిదాత్రి అమ్మవారు ఇంకా లోటస్ పైన కూర్చొని తన 4 చేతుల్లో ఒక్కొక్కటి పట్టుకొని ఉంటారు. ఆ 4 ఏంటి అంటే, ఒక చేతిలో తామర పువ్వు, ఇంకో చేతిలో గద, ఇంకో చేతిలో చక్ర మరియు ఇంకో చేతిలో శంఖం. అలా ఎంతో జ్ఞానంతో దేవుడి విలువలు తెలిసేలాగా ఈ సృష్టిని కంప్లీట్గా డిజైన్ చేయబడుతుంది అనమాట. ఇలా ఇంకా ఇవాళతో మన దుర్గామాత యొక్క 9 అవతారాలు, దాని వెనక కథలన్నీ తెలుసుకున్నాం కదా. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సపోర్ట్.